నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో పశువులు మరియు జీవాలలో మూత్ర వ్యవస్థలో రాళ్ల సమస్య, చికిత్స మరియు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎం శ్రవంతి, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ వెటర్నరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ, పశువైద్య కళాశాల, కోరుట్ల. నమస్కారం మేడం. నమస్తే. కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక లఘు చిత్రం చూద్దాం మేడం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న ఏవి. వేసవి కాలంలో పశువులు మరియు జీవాలు ఎక్కువగా మూత్ర వ్యవస్థలో రాళ్ల సమస్యతో బాధపడటం వలన రైతుకు ఎంతో నష్టం కలుగుతుంది. మూత్ర వ్యవస్థలో రాళ్లు అనేవి చాలా ప్రమాదకరమైన సమస్య. మూత్ర వ్యవస్థలో రాళ్లు అడ్డుకోవటం వలన 2-3 రోజులు మూత్ర విసర్జన ఆగిపోతే మూత్రపిండాలు చెడిపోతాయి. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధీకరించి వ్యర్థాలను, శరీరంలో అధికంగా ఉన్న లవణాలను వీటిని మూత్రం రూపంలో విసర్జిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్తం ఏర్పడటానికి, ఎముకలు దృఢంగా ఉండటానికి, నీటి మరియు లవణ సమతుల్యతలను నిర్వహించడం, రక్తపోటును క్రమబద్ధీకరించడం వంటి ముఖ్యమైన పనులు నిర్వహిస్తుంది. మూత్రపిండాలు దెబ్బతింటే శరీర వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. పశువులు మరియు జీవాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సరైన సమయంలో గుర్తించి వైద్యం చేయించకపోతే పశువు ప్రాణానికే ప్రమాదం. కాబట్టి రైతులు మూత్ర వ్యవస్థలో రాళ్ల సమస్య గురించి సరైన అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరమని వివరిస్తున్నారు కోరుట్ల పశువైద్య కళాశాల నుండి అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అధిపతి డాక్టర్ ఎం శ్రవంతి గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈనాటి కార్యక్రమంలో పశువులు మరియు జీవాలలో మూత్ర వ్యవస్థలో రాళ్ల సమస్య, చికిత్సా విధానం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు మరి డాక్టర్ ఎం శ్రవంతి గారు ఉన్నారు. మరి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ పశువులకు సంబంధించి మరి రాళ్ల సమస్య అనేది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా నిర్మూలించవచ్చు అనే విషయాలను సవివరంగా తెలుసుకోవాలి అనుకుంటే మరి ఏ మాత్రం లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. మేడం, ఇప్పుడు అంటే రాళ్ల సమస్య మూత్ర వ్యవస్థలో అనేది మనుషులకు వస్తుంది అనేది తెలుసు మేడం, అలాగే పశువులకు కూడా వస్తుందా? పశువులకు వస్తే ఏ వయసు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? మూత్ర వ్యవస్థలో రాళ్ళు అనేది మనుషులకైనా పశువులకైనా అన్నింటిలో సమానం. ఎందుకంటే మనుషుల్లో అయినా పశువుల్లో అయినా అవే మూత్రపిండాలు, అదే మూత్ర సంచి, అదే మూత్రనాళం ఉంటుంది. కాకపోతే జంతువుల్లో అది కూడా మగ జంతువుల్లో మూత్రనాళం చాలా పొడవుగా ఉండడం వల్ల మేకపోతుల్లో కానీ, గొర్రెపోతుల్లో కానీ, ఎద్దుల్లో కానీ ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అదే కాకుండా గేదె దూడల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఆవుల్లో మరియు గేదెల్లో చాలా తక్కువ కంపారిటివ్లీ ఎద్దులు అండ్ మేకపోతుల్లో. ఓకే, ఇందాక అడిగాను అంటే ఏ వయసులో ఉన్నప్పుడు పశువుకి ఇది స్టార్ట్ అవుతుంది, ఏ కాలంలో ఎక్కువగా వస్తుంది ఇది? ఏ వయసు అయినా రావచ్చండి. కాకపోతే పాలు మరిచిన తర్వాత అంటే ఆఫ్టర్ వీనింగ్ ఈ సమస్య ఎక్కువ వస్తుంది. అంటే కాన్సన్ట్రేట్ ఫీడ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తుంటామో ఆ టైం నుంచి ఈ సమస్య ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అంటే తీసుకునే నీరు, ఆహారం ద్వారా ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అదే కాకుండా బాడీలో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా దీన్ని ప్లే చేస్తుంది అనమాట. ఎలా రాళ్ళు ఏర్పడడానికి, మూత్ర వ్యవస్థ క్లియర్గా ఉండడానికి లేకుండడానికి. ఏ కాలం అంటే ఇది ఎక్కువగా నీటితో ఆధారితమైంది కాబట్టి వేసవి కాలంలో నీరు తక్కువ, బాడీలో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోవడము, తక్కువ నీరు తీసుకోవడం, మళ్ళీ చలికాలంలో కూడా చలికాలంలో కూడా నీరు తక్కువగా తీసుకోవడం ద్వారా కూడా చలికాలంలో, ఎండాకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, అంటే నీరు తక్కువ తీసుకోవడం వల్లనే పశువులకు కానీ జీవాలకు కానీ మూత్రపిండలో రాళ్ల సమస్య అనేది వస్తుంది. అవునండి. అయితే మేడం, దీనికి రావడానికి గల కారణాలు ఏంటి? కారణాల గురించి వివరించండి. మూత్ర వ్యవస్థలో రాళ్ళు రావడానికి ప్రధాన కారణం క్యాస్ట్రేషన్ అన్నమాట. క్యాస్ట్రేషన్ అంటే విత్తు కొట్టడం అంటారు కదా, ఊర్లలో విత్తు కొట్టడం ద్వారా. క్యాస్ట్రేషన్ అంటే బాగా ఎర్లీగా క్యాస్ట్రేషన్ అంటే త్వరగా, అంటే చిన్న దూడ వయసులోనే మనం క్యాస్ట్రేషన్ చేయడం వల్ల
టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. ఇది ప్రధానంగా జీవాల్లో మనం చూస్తామన్నమాట. జీవాల్లో మూత్రనాళం కొస అనేది చివరికి సన్నగా కొసగా ఉంటుందన్నమాట. ఆ కొస అనేది మూత్రనాళం నుంచి విడిపోవడానికి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎంతో అవసరము. ఇది త్వరగా విత్తుకొట్టడం అంటే క్యాస్ట్రేషన్ చేయడం వల్ల ఆ కొస అనేది విడిపోకుండా అలానే అతుక్కొని ఉండడం వల్ల ఆ కొసలో రాళ్ళు చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి త్వరగా ఈ క్యాస్ట్రేషన్ అనేది చేయించకూడదు. కొంచెం ఎదిగిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాతనే క్యాస్ట్రేషన్ చేయించాలి. ఇది ప్రధాన కారణం. తర్వాత తీసుకునే ఆహారం బట్టి కూడా చున్ని అని కాన్సన్ట్రేట్ ఫీడ్ అని ఎక్కువగా ధాన్యాన్ని ఇవ్వడం ద్వారా లవణాలు అనేది ఎక్కువగా చేరి లవణాలు అనేది విసర్జన మూత్రపిండాల నుంచే జరుగుతుంది కాబట్టి అక్కడ అక్యుములేట్ అయ్యి అంటే మూత్ర వ్యవస్థలో రాళ్ళు చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పచ్చిమేత తినే పశువులో కంటే దానా ఎక్కువగా తినే పశువుల్లో ఇది ఎక్కువగా వస్తుంది. మరలా నది నీళ్ళు అంటే లవణంలో తక్కువగా ఉన్న నీరు తాగే వాటిలో పశువుల్లో కంటే బోర్ వాటరు అంటే గ్రౌండ్ వాటర్ తీసుకునే పశువుల్లో ఎక్కువగా వస్తుంది. అంటే కఠినమైన వాటర్ అంటారు, కఠినమైన నీళ్ళు. అంటే వాటర్ తీసుకోవడం ఒకటి దానా విషయంలోనే కాకుండా వాటర్ కూడా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతాయి. వాటర్ మెయిన్ గా ఉంటుందండి. వాటర్లోనే నీళ్ళలోనే అనేక లవణాలు ఉంటాయి, కాల్షియం, ఫాస్ఫరస్, భాస్వరం ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి నీళ్ళు మెయిన్గా మనం ఎలా మంచినీరు తాగుతున్నామో అలాగే వాటికి కూడా మంచినీరే ఇవ్వాలి. కానీ చాలా మంది ఏంటంటే పశువులకి మంచినీళ్ళు ఎవరు పెట్టరు కదా మేడం, అందుకని ఈ సమస్య పెరుగుతుందండి. ఒకప్పుడు వెనకటి కాలంలో నది నీళ్ళు చెరువులో ఉండేవి. ఇప్పుడు ఫార్మింగ్ వల్ల లోపలే పశువులు పెంచడం ద్వారా లోపల జీవాలను షెడ్లోనే పెంచడం ద్వారా బోర్ వాటర్ ఇవ్వడం ద్వారా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఓకే, అంటే ఈ రాళ్ళు మూత్ర వ్యవస్థలో ఎలా ఏర్పడతాయి మేడం? ఈ రాళ్ళు మూత్ర వ్యవస్థలు ఎలా ఏర్పడుతుందంటే మూత్ర వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణము రక్తాన్ని శుద్ధీకరించడం. రక్తంలో ఉన్న మలినాలను, రక్తంలో ఉన్న ఎక్కువైపోయిన లవణాలను, రక్తంలో ఉన్న ఎక్కువ నీటిని ఈ ఫిల్టర్ చేసేసి అంటే వడగట్టేసి అది మూత్రం రూపంలో విసర్జిస్తుంది అనమాట. అంటే మనం తీసుకునే ఆహారంలో లవణాలు ఎక్కువ ఉన్న ఆహారం అంటే దానా ఎక్కువ ఉండి పత్తి చెక్క, ఈ చున్ని ఇవన్నీ ఎక్కువ జీవాలకు వేయడం ద్వారా ఆ లవణాలు అనేది ఎక్కువగా చేరిపోతాయి. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల విటమిన్ ఏ అనేది మూత్ర వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన మనుషులకు కూడా చెప్తాం కదా, క్యారెట్స్ తినండి హెల్తీగా ఉండడానికి అని. విటమిన్ ఏ అనేది మూత్ర వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ మనకు పశువులకు ఎక్కువగా పచ్చిమేత ద్వారా దొరుకుతుంది. పచ్చిమేతను తగ్గిస్తే విటమిన్ ఏ తగ్గిపోయి ఆరోగ్యము దెబ్బతింటుంది. దెబ్బతినడం వల్ల ఎపిథీలియల్ కణాలు అంటే మూత్ర వ్యవస్థ యొక్క కణాలు అనేది ఇన్ఫెక్షన్ గురై అవన్నీ విడిపోతూ వస్తాయి అన్నమాట. ఆ విడిపోయిన కణాలు ఈ ఎక్కువైపోయిన లవణాలు రెండు కలిసి ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ అంటారు. దానివల్ల రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ రాళ్ళు అనేది ఆడ జంతువుల్లో అంటే గేదెల్లో కానీ ఆవుల్లో మూత్ర నాళం అనేది తక్కువగా షార్ట్గా ఉంటుంది. అంటే తక్కువ పొడవు ఎక్కువ వెడల్పు ఉండడం వల్ల వేరుపడిన రాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదే ఎద్దుల్లో కానీ దున్నల్లో కానీ ఈ మేకపోతుల్లో కానీ వీటిలలో మగ మేక పిల్లల్లో కానీ మగ దూడల్లో కానీ ఇది పొడవు ఉండడం వల్ల పొడవు మరియు సన్నగా ఉండడం వల్ల ఈ ఏర్పడిన తయారైన మూత్ర రాళ్ళు అనేది కిడ్నీ నుంచి బ్లాడర్లోకి అంటే మూత్ర సంచిలోకి వస్తాయి. మూత్ర సంచి నుండి ఆ మూత్ర నాళ ప్రవాహంలో ఇరుక్కుపోతాయి అన్నమాట. ఇరుక్కుపోవడం వల్ల ప్రమాదం. ఇప్పుడు మూత్ర వ్యవస్థలో ఎన్ని భాగాలు ఉంటాయి మేడం? ఏ ఏ భాగాలలో ఈ రాళ్ళు ఏర్పడే సమస్య ఎక్కువగా ఉంటుంది? మూత్ర వ్యవస్థ అనేది రెండు కిడ్నీలు ఉంటాయండి. ఏ జంతువుకైనా కిడ్నీ ఉండి ఆ కిడ్నీ నుంచి మూత్ర సంచికి మూత్ర నాళికలు అంటారు. 2 నాళికలు ఉంటాయి. ఆ 2 నాళికల ద్వారా మూత్రం అనేది మూత్ర సంచిలోకి వస్తుంది. మూత్ర సంచి నుంచి మూత్రవాహికను మూత్రనాళం ద్వారా విసర్జించబడుతుంది. అయితే ఈ మూత్రనాళం అనేది ఈ రూమినెంట్స్ అంటే ఈ గడ్డి తినే జంతువులు అంటే పశువులు కానీ జీవాల్లో వీటిలో మూత్రనాళం అనేది వంపుగా ఉంటుంది. దాన్ని సిగ్మాయిడ్ ఫ్లెక్చర్ అంటారు. ఆ వంపు ఉండడం వల్ల ఆ వంపులో ఈ రాళ్ళు అనేవి ఇరుక్కుంటాయి అన్నమాట. అంటే స్టక్ అయిపోతాయి అందులో. అంటే ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. ఆవుల్లో అయితే అంటే ఆవుల్లో గేదెల్లో ఎద్దుల్లో ఈ
రాళ్ళు, మూత్రంలో రాళ్ళు అనేవి ఈ వంపు ఉంటుంది కదా, మూత్రనాళం వంపులో ఇరుక్కునే అవకాశాలు ఉంటున్నాయి. మళ్ళీ మూత్రసంచి ముఖద్వారం దగ్గర ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అదే గేదెల్లో అండ్ దున్నపోతుల్లో అయితే లాస్ట్ కొస, మూత్రనాళ కొసల్లో ఇరికే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ వంపులో కూడా ఉంటుంది. అలా అంటే ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. దాన్ని బట్టి మనము పరీక్షించి వైద్యం చేయాల్సింది. అదే జీవాల్లో అయితే ఈ మూత్రనాళంలో ఎక్కడ ఇరుక్కోదు. లాస్ట్కు ఉండే కొస, దాన్ని వర్మిఫామ్ అపెండేజెస్ అంటారు. ఆ లాస్ట్ కొసలో అంటే చాలా న్యారో ఉంటుంది అనమాట. ఆ కొసలో చేరుతాయి అన్ని మూత్రనాళాలు. కాబట్టి జీవాల్లో అంటే మేకపోతుల్లో కానీ గొర్రెపోతుల్లో ఆ కొస ఒకటి నిర్మూలిస్తే సరిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఏర్పడతాయని మీరు చెప్తున్నారు మరి. ఈ రాళ్ళు ఏర్పడడం వల్ల అంత ప్రమాదకరమైన స్థాయిలో ఉంటుందంటారా? రాళ్ళు అనేది చాలా సింపుల్ థింగ్ కాదండి, చాలా క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ విషయం. ఈ రాళ్ళు ఏర్పడడం ద్వారా ఏమవుతుందంటే, రాళ్ళు అనేది చిన్న చిన్న రాళ్ళైనా కొంత మోతాదులో రాళ్ళు ఏర్పడినా అవి మూత్రంలో వెళ్ళిపోతాయి. అదే రాళ్ళు ఎక్కువ మోతాదులో ఏర్పడినా, పెద్ద సైజులో ఏర్పడినా మూత్రనాళం ఇరుగ్గా ఉంటుందని ముందే చెప్పాం కదా, మూత్రనాళంలో స్టక్ అయిపోవడం వల్ల ఆ మూత్రం అనేది బయటికి విసర్జించబడక మొత్తానికి రివర్స్ బ్యాక్ వెళ్ళిపోతున్నాడు, అంటే వెనక్కి వెళ్ళిపోతుంది. మూత్రం వెనక్కి వెళ్ళడం అనేది చాలా చాలా ప్రమాదం అనమాట. మూత్రం వెనక్కి వెళ్తే అవి కిడ్నీలోకి చేరి కిడ్నీలు మొత్తం డ్యామేజ్ చేసేస్తాయి. అందుకే కాబట్టి 1-2 రోజులు అంతే, 1-2 రోజుల కంటే మూత్రం వెళ్ళలేదంటే రివర్స్ బ్యాక్ యూరిన్ అవ్వడం వల్ల కిడ్నీలో చెడిపోయే అవకాశం ఉంది. ఓకే. అంటే ఏ స్థాయిలో ప్రమాదకరంగా ఉండే విషయం ఇది? కిడ్నీలు చెడిపోవడం అనేది అది చిన్న విషయం కాదండి. కిడ్నీలో ఒక పనితనము ఏంటంటే, కిడ్నీలు రక్తంలోని మలినాలను, రక్తంలో ఉన్న అధిక లవణాలను, విష పదార్థాలు, మెయిన్గా టాక్సిన్స్, విష పదార్థాలను ఫిల్టర్ చేసి అది యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది. కాబట్టి కిడ్నీలు చెడిపోతే బాడీలో ఆ అధిక లవణాలు ఉండిపోయి, అధిక నీరు ఉండిపోయి, ఆ మలినాలు అలానే ఉండిపోయి, ముఖ్యంగా టాక్సిన్స్ అనేవి బాడీ మొత్తం మళ్ళీ స్ప్రెడ్ అయిపోతాయి. విష పదార్థాలు అన్నీ బాడీలో చేరిపోయి మొత్తం పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కిడ్నీలు చేసే పని ఏంటంటే విటమిన్ డి అబ్జార్ప్షన్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎముకలు దృఢత్వానికి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ రక్తం ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా కిడ్నీలు హెల్ప్ చేస్తాయి. అంటే ఇప్పుడు రివర్స్ అంటే యూరిన్ ఆగిపోవడం ద్వారా కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీలు చెడిపోవడం ద్వారా బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు ఉండిపోయి, టాక్సిన్స్ ఉండిపోయి బాడీ మొత్తం విషంగా మారుతాయి. మళ్ళీ బాడీలో ఉన్న రక్తము చెడిపోతుంది, రక్తము తయారవ్వదు, కొత్త రక్తము, ఉన్న ఎముకలు కూడా ఖరాబ్ అవుతాయి. అంటే మొత్తం టోటల్ బాడీ కొలాప్స్ అవుతుంది మొత్తం. మేడం, మీరు బాగా చెప్తున్నారు ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడకూడదు, రాళ్ళు ఏర్పడితే కనుక తొందరగా చికిత్స చేయించాలని. అసలు పశువులలో కానీ జీవాలలో కానీ కిడ్నీల ప్రాముఖ్యత గురించి చెప్పండి, మూత్రపిండాల వ్యవస్థ గురించి. అదే ఇంతసేపు చెప్పాము కదండి, కిడ్నీలు అనేది ఈ 3 పనులు చేస్తుంటుంది. వ్యర్థాలు తీసేయడము, మరియు రక్తాన్ని ప్రొడ్యూస్ చేయడము, తర్వాత మన బీపీ కూడా, అంటే మనుషుల్లోకైనా జంతువులకైనా సేమ్, బ్లడ్ ప్రెషర్ అనేది రక్తపోటును కూడా నిర్వహిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి ఇవన్నీ పనులు అనేది ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే. అంటే ఈ సమస్య ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఒక పశువుకి మూత్రపిండంలో రాళ్ళున్న సమస్య ఎలా తెలుసుకోవాలి? మూత్రపిండాల్లో రాళ్ళు అనేది సమస్య అనేది తెలుసుకోవడానికి అది చూపించే లక్షణాల ద్వారా మనకు తెలుస్తుంది. మెయిన్గా ఏంటంటే మూత్రంలో రాళ్ళు ఉన్నప్పుడు అది నిలబడే విధానము, ఆ పశువు యొక్క నిలబడే విధానం కానీ, అది మూత్ర విసర్జన సమయంలో ఎలా ఉంటుంది అండ్ దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే వివిధ లక్షణాలు ఉంటాయి. ఎవరికైనా ఇప్పుడు మన మనుషుల్లో లాగానే సేమ్ అది కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మూత్ర విసర్జనలో ఇబ్బంది పడడం, నొప్పిగా ఫీల్ అవ్వడం, డ్రాప్ అంటే చుక్కలుగా యూరిన్ రావడం, మూత్ర విసర్జన టైంలో జీవాలైతే 4 కాళ్ళు ఇలా స్ట్రెచ్ చేసి ఉండడం, అంటే 4 కాళ్ళు చాపేసి ఉండడం, ఎక్కువగా మూత్రం విసర్జన చేస్తున్నట్టే నిలబడడం, అది కొంత బ్లాకేజ్ ఉన్నప్పుడు అంటే అనిపిస్తాయి అన్నమాట, అన్ని తెలుస్తుంది. ఇంకా వాటి మూత్ర నాళం యొక్క చివరి భాగంలో చూస్తే మనకు సన్నటి ఇసుకలాగా రాళ్ళు కూడా మనకు ఆ వెంట్రుకలకు తగిలి ఉంటాయి అన్నమాట. అది మనం ఆ లక్షణాల ద్వారా మనం బట్టి గుర్తుపట్టవచ్చు.
అంటే ఓన్లీ ఈ లక్షణాలతోటే మనకి పశువుకి అంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయని గుర్తించవచ్చు అంటారు. అంటే మూత్రము సాఫీగా రాదనమాట, అంటే చుక్కలు చుక్కలుగా మూత్రం వస్తుంది. మూత్రం పోసే టైంలో జంతువు చాలా పెయిన్గా ఫీల్ అవుతుంది, నొప్పిగా ఫీల్ అవుతుంది. అంటే ఇంకా బాగా మొత్తం కంప్లీట్ బ్లాకేజ్ అయింది అనుకోండి, మొత్తం అసలు మూత్రమే రావట్లేదంటే అది ఆ వైపుకు వంగి చూస్తూ ఉంటుంది పశువు అని, జీవాలు కానీ పశువులు కానీ అటువైపు వంగి చూడడం, కాలుతో తన్నుకోవడం, ఆ తోక ఊపడం, బాగా అరవడం, పళ్ళు కొరకడం, అలాంటి లక్షణాలన్నీ అంటే తనలోని ఇబ్బందిని అది తెలియజేస్తుంది అన్నమాట. అంటే మనుషులకు ఉన్నట్టే పెయిన్ పశువుల్లో కూడా పెయిన్ వల్ల ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే అది మూత్ర విసర్జన అవ్వట్లేదు, ఆ బ్లాడర్ అనేది యూత్ర సంచి అనేది పెద్దగా పెరిగిపోయి పొట్టలో ఇబ్బంది అవుతుంది అనేది, అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనమాట. దానివల్ల అది ఆ నొప్పిని అనేది తెలియజేస్తుంది అనమాట. ఇంకా ఇది మూత్రం ఆగిపోతే మాత్రమే అది, ఇంకా మనము రైతు గుర్తించినప్పుడు ఆ మూత్ర నాళం కానీ మూత్ర సంచి కానీ పగిలిపోయే అవకాశం ఉంటుంది. మూత్రం నాళం పగిలిపోతే, మూత్ర మార్గం పగిలిపోతే కింద ఉన్న పొట్ట కింది భాగంలో మొత్తం ఆ మూత్రం చేరిపోయి, మూత్రం అనేది యాసిడ్ అనమాట ఇట్లా. కాబట్టి ఒక యాసిడ్ అయితే మన శరీరం ఎట్లా కాలిపోతుందో అట్లా లోపల ఉన్న కణజాలం అంతా సెల్యులైటిస్ అంటారు, అదంతా కనిపోయి మొత్తం ఇట్లా ఒకలాగా మొత్తం వాపు వచ్చేసి చాలా రియాక్షన్ అవుతుంది అనమాట పొట్ట కింది భాగం. జీవాలకు కానీ అలా అయితే కనుక చనిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వెంటనే పశు వైద్యుని సంప్రదించాలి. ఓకే మేడం, మరి ఈ సమస్య ఉంటుంది అని చెప్తున్నారు కదా, రైతులకు ఈ సమస్యను ఇలా గుర్తించాలని చెప్తున్నారు. అలాగే చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది జీవాల్లో కానీ పశువుల్లో కానీ? చికిత్స అంటే రైతు ఏ టైంలో పశు వైద్యం దగ్గరికి తీసుకొచ్చారు దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే పశువు కొంచెం ఇబ్బంది పడుతుంది అంటే, జీవాలు కానీ మూత్ర విసర్జనలు ఇబ్బంది పడుతుంది అంటే అది ఎర్లీ స్టేజ్, త్వరగా తీసుకొస్తే త్వరగా నయం అవుతుంది. అంటే ఎక్కువ డ్యామేజ్ అవ్వకముందే మనం తీసుకొచ్చినప్పుడు త్వరగా పశువుని నార్మల్ స్థితికి తీసుకురావడానికి వీలవుతుంది. ఒకవేళ బ్లాడర్ రప్చర్ కానీ యూరెత్రా అంటే మూత్రసంచి రప్చర్ కానీ అది అయినప్పుడు కొంచెం కోలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దానికి సంబంధించిన వైద్య విధానాలు కూడా చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు అంటే మనుషుల్లో అయితే స్కానింగ్లు అవన్నీ చేస్తుంటారు కదా మేడం, ఇప్పుడు పశువుల్లో కూడా అలాంటి స్కానింగ్లు అలా చేస్తుంటారా మేడం? చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది, ఎలా గుర్తిస్తారు అంటే పశువుల్లో ఈ రాళ్ళు ఉన్నాయని? సేమ్ మనుషుల్లో లాగానే పశువుల్లో కూడా మనము ఎక్స్రే తీయడము, ఆ ఎక్స్రేలో కాంట్రాస్ట్ రేడియోగ్రఫీ కూడా తీస్తాము. కాంట్రాస్ట్ రేడియోగ్రఫీ అంటే ఎయిర్ ఇంజెక్ట్ చేసేసి బ్లాడర్లోకి కెథెట్రైజేషన్ చేస్తారు. సేమ్ మనుషుల్లో లాగానే కెథెట్రైజ్ చేసి అందులోకి నెగిటివ్ కాంట్రాస్ట్ మెటీరియల్ పంపించేసి కరెక్ట్గా లొకేషన్ బ్లాడర్లో ఎక్కడ ఉంది యూనియన్ లొకేషన్ తెలుసుకుంటారు. మళ్ళీ అల్ట్రాసోనోగ్రఫీ కూడా సేమ్ మనుషుల్లో అల్ట్రాసోనోగ్రఫీ ఎలా ఉందో, సిటీ స్కాన్ ఎలా ఉందో, వైద్య పరికరాలు ఉంటాయి, అన్ని వైద్య పరీక్షలు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని సేమ్ మనుషులకు ఎలానో జంతువులు కూడా అలానే ఉంటాయి. కాకపోతే ఈ పరీక్షలన్నీ కూడా యూనివర్సిటీలో మాత్రం అవైలబుల్గా ఉంటాయి. అంటే రైతు ఎక్కడికి వెళ్ళాలి? యూనివర్సిటీకి మాత్రమే వెళ్ళాలి. ఇలాంటి త్వరగా గుర్తిస్తే దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కొన్ని వైద్య పరీక్షలు ఉంటాయి, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ వరకు ఉంటాయి. ఈ అల్ట్రాసౌండ్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంటే జిల్లా యొక్క కేంద్రంకి వెళ్తే అవైలబుల్గా ఉంటాయి. మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నారు పశువుల్లో కానీ జీవాల్లో కానీ మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఏర్పడతాయని. ముఖ్యంగా ఏంటంటే రాళ్ళు ఏర్పడకుండానే పశువుల్లో కానీ జీవాల్లో కానీ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారా రైతులకి? జాగ్రత్తలు యాజమాన్య పద్ధతుల్లో మనం చాలా వరకు జీవాలను కానీ పశువులను కానీ మనం కాపాడుకోవచ్చు. ఇది మొత్తం రైతు చేతుల్లోనే ఉంటుంది. మెయిన్గా ఏ టైంలో ఈ ప్రాబ్లం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఇది మే నెల కాబట్టి ఎండాకాలంలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండాకాలంలో రోజుకు 2 సార్లు ఎక్కువ నీళ్ళు పెట్టాలి. మామూలుగా పాలిచ్చే గేదెలకైతే 1 లీటర్ పాలకి 4 లీటర్ల నీళ్ళు ఇవ్వాలి. ఆ మోతాదుని బట్టి మన మనిషిలో శరీరంలో 90% నీరే ఉంటుంది. దూడల ఎదుగుదలకైనా కూడా 40% ఎదుగుదల మనం ఇచ్చే నీటిని బట్టే ఉంటుంది. కాబట్టి అన్ని లవణాలున్నా మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా తగు మోతాదులో లవణాలున్నా మంచి నీటిని, శుభ్రమైన నీటిని ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అంతేకాకుండా సంవత్సరం పొడుగునా మీరు పచ్చిమేత అందించగలిగితే చాలా బాగుంటుంది. అంటే మీరు అలా పచ్చిమేత కోసం మీరు ఒక భూమిని కేటాయించుకొని
సంవత్సరం పంటలు, ఏకవార్షిక పంటలు కానీ, బహువార్షిక పంటలు కానీ, అలా మొక్కజొన్న, పిల్లి పెసర, అలా అంటే మనము కిడ్నీలో రాళ్ళు తగ్గించాలి అంటే మనం ఎక్కువ పప్పు ధాన్యాలు తగ్గించి ఈ పశుగ్రాసాలను ఎక్కువగా పెంచుకోవాలన్నమాట. అలా ఇస్తే మనము కిడ్నీలో రాళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు. పచ్చిమేతను ఎక్కువగా ఇస్తూ దానాన్ని తక్కువ చేస్తూ మనకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, అంటే లక్షణాలు, అంటే మూత్ర విసర్జనలో ఇబ్బంది పడుతుంది ఈ మేక కానీ, గొర్రె కానీ, ఇప్పుడు ఎద్దులు కానీ ఇక్కడ మూత్ర విసర్జన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు దాన్ని ప్రత్యేకంగా దానికి ఎక్కువగా పచ్చిమేత ఇస్తూ, ఎక్కువగా నీళ్ళు ఇస్తూ పశువైద్యుని సంప్రదిస్తే దానికి సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్, సిస్టోన్ టాబ్లెట్స్ అని ఉంటాయి, తర్వాత అమోనియం సల్ఫేట్ అని ఉంటుంది. అలా దాని మెడిసిన్ తీసుకుంటూ మీరు దాన్ని నివారించవచ్చు అన్నమాట. రైట్ మేడం. అంటే ఇప్పుడు మూత్రంలో రకాలు ఉంటాయా మేడం? ఎన్ని రకాలు ఉంటాయి ఒకవేళ ఉంటే గనక? మూత్రంలో రకాలు ఉంటాయండి. మూత్రంలో ఆమ్ల లక్షణము, క్షార లక్షణము ఉంటుంది. మామూలుగా ఈ గడ్డి తినే జాతులు అంటే ఈ పశువుల్లో కానీ, మేకల్లో కానీ రూమినెంట్స్ అంటారు వీటిని. వీటిలలో ఆమ్ల ఉండదు, క్షార లక్షణం ఉంటుంది. క్షారం లక్షణం అంటే బేసిక్ లక్షణం ఉందన్నమాట. ఎసిడిక్ అండ్ బేసిక్ ఉంటుంది. ఈ క్షారం ఉన్నప్పుడు దీంట్లో ఫాస్ఫేట్ యొక్క క్రిస్టలైజేషన్ అనేది, ఫాస్ఫేట్ రాళ్ళు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. ఈ అంటే మూత్ర ఒక గాఢతను బట్టిని కూడా రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఇప్పుడు తీసుకునే దానా అనేది, దానాలో ఎక్కువగా ఫాస్ఫరస్ ఉన్నదనుకోండి, కాల్షియం ఫాస్ఫరస్. ఇప్పుడు కాల్షియం ఫాస్ఫరస్ నిష్పత్తి కూడా చాలా ఇంపార్టెంట్. కాల్షియం అనేది 2%, ఫాస్ఫరస్ అనేది 1% ఉండాలి. ఇప్పుడు మీరు దానాలో కరెక్ట్గా మీరు పర్సంటేజ్ మెయింటైన్ చేయకపోతే ఫాస్ఫరస్ పెరిగిపోయి ఈ ఆల్రెడీ ఇది క్షారతలో ఉన్నది యూరిన్ కాబట్టి, అంటే మూత్రం కాబట్టి అది ఇంకా ఎక్కువగా రాళ్ళు ఏర్పడడానికి అగ్రివేట్ చేస్తుంది. మీరు అంటున్నారు ఇప్పుడు మూత్రంలో రకాలు ఉంటాయని చెప్తున్నారు మేడం. అంటే ఏ రకమైన మూత్రంలో ఏ రకమైన రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది? అట్లా డిఫరెంట్గా ఏర్పడే అవకాశాలు ఉంటాయంటారా? అవునండి. ఇప్పుడు ఈ రూమినెంట్స్ అంటే ఈ గడ్డి తినే జాతి, అంటే ఈ పశువులు మరియు జీవాలలో క్షార మూత్రం ఉంటుంది కాబట్టి ఇందులో సిలికేటు రాళ్ళు ఎక్కువ ఏర్పడుతుంది. తర్వాత కాల్షియం అండ్ ఫాస్ఫేట్ అనేది ఆ రాళ్ళు అనేది ఎక్కువ ఆమ్ల లక్షణాలు ఉన్న యూరిన్లో ఏర్పడుతుంటాయి అన్నమాట. కాల్షియం కార్బైడ్ లక్షణాలు అవన్నీ రాళ్ళు ఏర్పడుతుంటాయి. మేడం ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా మేడం, ఒకవేళ చికిత్సా విధానానికి వస్తే కనుక పశువులకు చికిత్సా విధానం ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా చేయించాలి రైతు అంటే తెలియదు కదా రైతుకి, అందుకోసమని వివరించండి మేడం. చికిత్స అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ అంటే త్వరగా గుర్తుపట్టి మూత్రంలో రాళ్ళు వచ్చినాయి అంటే మూత్ర విసర్జన సరిగా అవ్వట్లేదు అని రైతు గుర్తించినప్పుడు రైతును జీవాలను కానీ పశువులు కానీ పశు వైద్యం దగ్గర తీసుకొచ్చినప్పుడు మెడికల్ థెరపీ సరిపోతుంది. మెడికల్ అంటే వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఈ మూత్ర విసర్జన అనేది ఎఫెక్ట్ అయినప్పుడు బాడీలో డిహైడ్రేషన్ ఏర్పడుతుంది. డిహైడ్రేషన్ అన్నప్పుడు అంటే బాడీలో ఉన్న నీరు ఆవిరైపోతుంది అన్నమాట. ఆవిరైపోవడం వల్ల ముట్ట ఎండిపోవడము, కళ్ళు లోపలికి గుంజుకుపోవడము, తర్వాత ఇంకా పేడ సరిగా ఎండిపోయినట్టు మ్యూకస్తో కోటెడ్ ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి టైంలో వెళ్ళినప్పుడు కంపల్సరిగా బాడీలో నీరు శాతాన్ని మెయింటైన్ చేయాలి. దానికోసం ఫ్లూయిడ్ థెరపీ అంటే సెలైన్స్ పెట్టించాలన్నమాట. సెలైన్స్ పెడతారు బాడీలో నీరు శాతం కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి. మళ్ళీ ఈ క్షారత ఆమ్లత అనే గాఢత యూరిన్లో ఉంటుంది. అట్లే బాడీలో కూడా ఆల్కలోసిస్, మెటబాలిక్ ఆల్కలోసిస్ అండ్ మెటబాలిక్ ఎసిడోసిస్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఈ లవణాలలో నీటిలో తేడా రావడం వల్ల మెటబాలిక్ ఆల్కలోసిస్ అనేది అవుతుంది అన్నమాట. అంటే ఎక్కువ ఆల్కలైన్గా అంటే క్షారంగా బాడీలో అన్ని మారిపోతుంది అనమాట. అలా మారిపోయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికోసం అమోనియం సల్ఫేట్ కానీ ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. ఎంత పర్సంటేజ్ ఆల్కలోసిస్ దాన్ని బట్టి మనము లోపల ఉన్న లవణ శాతాన్ని ఫస్ట్ మెయింటైన్ చేయాలి. అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే బాడీలో ఉన్న తక్కువైపోయిన నీటి శాతాన్ని మనం కరెక్ట్గా తీసుకురావాలి. తర్వాత లవణ శాతాన్ని కరెక్ట్గా తీసుకురావాలి. అప్పుడు తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నమాట. తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా ఈ మూత్రంలో రాళ్ళు ఏర్పడినాయా, ఏమైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నదా, ఆ ఇన్ఫెక్షన్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల ఈ రాళ్ళు ఏర్పడినాయా అని ఒకసారి మూత్ర పరీక్ష చేసి ఆ మూత్రంలో ఉన్న క్షారత ఆమ్లతను, తర్వాత ఎన్ని బ్యాక్టీరియా సెల్స్ ఉన్నాయా, లేకుంటే ఏమైనా మూత్రంలో రక్తం వస్తున్నదా, ఈ రాళ్ళు ఒక్కోసారి రాపిడ్ అవ్వడం వల్ల కూడా రక్తం వస్తుంటుంది, ఏమైనా రక్తహీనత అయినదా,
అవన్నీ కూడా పరీక్షలు చేసి దానికి సంబంధించినట్టు రక్తం తక్కువైపోతే దానికి సంబంధించిన ఇంజెక్షన్లు ఇస్తారు. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. అండ్ మళ్ళీ ఇదేంటంటే ఏదన్నా మీరు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడినా కూడా దావి కూడా మూత్రంలో రాళ్ళు ఏర్పడడానికి ఉంటాయి అన్నమాట. యాంపిసిలిన్, తర్వాత ఈ టాక్సిమ్, సెప్రోఫ్లాక్సిసిన్ ఇవన్నీ కూడా లవణాలుగా మారే ఉంటాయి అన్నమాట. అంటే క్రిస్టలైజేషన్ క్యారెక్టర్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ మీరు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కూడా వాడకూడదు. ఈవెన్ మనుషులైనా కూడా ఎక్కువ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ వాడితే ఆ యాంటీబయాటిక్స్ అనేది కూడా మనకు యూరిన్లో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా డాక్టర్ అనేది ఇది ఒకదనమాట. సిస్టోన్ టాబ్లెట్స్ కానీ అమోనియం కార్బోనేట్ కానీ అది ఇస్తారు. ఇవన్నీ కూడా దాటిపోయినాయి. ఈ స్టేజ్ దాటిపోయి సర్జరీకి వస్తే అది శస్త్రచికిత్స విధానాలు ఇంకా చాలా ఉంటాయి. అయితే మీరు అంటున్నారు ఇప్పుడు శస్త్రచికిత్సలోని అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, చేయించవచ్చు అంటారా పశువులకు కానీ జీవాలకు కానీ శస్త్రచికిత్సలను? శస్త్రచికిత్స చేయించాలండి. ఎందుకంటే రాళ్ళు అనేవి వాటంతట అవే వెళ్ళే స్టేజ్లో ఉంటే ట్రీట్మెంట్తో వెళ్ళిపోతుంది. ఒకవేళ బాగా ఎక్కువగా ఉండి కానీ పెద్ద సైజులో ఉన్నప్పుడు కంపల్సరీ మనం శస్త్రచికిత్స ద్వారా మాత్రమే ఆ రాళ్ళను తీయవలసి ఉంటుంది. కానీ శస్త్రచికిత్స చాలా క్షేమకరము, ఏమి ఇబ్బంది ఉండదండి. కాకపోతే మంచి సర్జన్ తోటి చేయించుకోవాలి. ఇందులో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడ రాళ్ళు ఉన్నాయి దాన్ని బట్టి మనం వివిధ రకాలైన శస్త్రచికిత్సలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మూత్రనాళము అంటే మూత్రనాళంలో ఉంటే అది యూరెథ్రాటమీ అంటారు. యూరెథ్రాటమీ అంటే ఓపెన్ చేస్తారు, యూరెథ్రాను ఓపెన్ చేసి అక్కడ రాళ్ళు తీస్తారు. అయినా కూడా ఇంకా చాలా ఫస్ట్ క్యాథటర్ వేసి చూస్తారనమాట. క్యాథటర్ వేసి చూసినప్పుడు ఆ రాళ్ళు వస్తే ఓకే, రాకపోతే అక్కడ యూరెథ్రాటమీ అంటే ఎక్కడ రాళ్ళు ఉన్నాయో అక్కడ ఓపెన్ చేసి ఆ రాళ్ళని తీస్తారు. ఒకవేళ ఇది దానికి ఎక్కువగా అవకాశం ఉంది, చాలా మల్టిపుల్ రాళ్ళు వస్తున్నాయి, ఇంకా తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏదో బ్లాకేజ్ అయిపోతుంది అంటే యూరెథ్రాస్టమీ అని చేస్తారు. అంటే పర్మనెంట్ ఓపెనింగ్ చేస్తారనమాట. ఇక్కడ పేడ వేసే ప్రాంతం నుంచి అంటే మలద్వారం కింద పర్మనెంట్గా ఓపెన్ చేసి పెడతారనమాట యూరెథ్రా. అంటే అక్కడ నుంచి యూరిన్ వస్తుంది, తర్వాత మూత్రనాళం నుంచి రాకుండా అక్కడ నుంచి పర్మనెంట్గా చేస్తారనమాట. అది పర్మనెంట్ సొల్యూషన్. ఇది మామూలుగా ఈ గిత్తలలో వీటిలలో చేస్తుంటారనమాట. మేకలలో కూడా ఎక్కువ చేస్తుంటారు. ఇది కూడా సేఫే అనమాట. అంటే యూరిన్ వెళ్తుంది, ఇంకా బ్లాకేజ్ అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ బ్లాడర్లో అంటే మూత్ర సంచిలో రాళ్ళు ఉన్నాయనుకోండి, అది సిస్టాటమీ అంటారు. సిస్టాటమీ అంటే యూరినరీ బ్లాడర్ను ఓపెన్ చేసి అందులో రాళ్ళు తీసేసి మళ్ళీ క్లోజ్ చేస్తారనమాట. అది సిస్టాటమీ. ఇంకా మూత్రనాళము రప్చర్ అయిపోయింది, మూత్రనాళం మొత్తము చిరిగిపోయింది, ఇంకా మళ్ళీ మూత్రనాళం నార్మల్ స్టేజ్కి రాదు, అక్కడ నుంచి యూరిన్ అని అనుకున్నప్పుడు ట్యూబ్ సిస్టాటమీ అని ఇంకొక మెథడ్ ఉంటుంది. ట్యూబ్ సిస్టాటమీ అంటే మనము పక్కదారి పట్టించడం అనమాట మూత్రాన్ని. అంటే ట్యూబ్ మూత్ర సంచి నుండి డైరెక్ట్గా అబ్డామిన్ అంటే పొట్ట నుంచి పైపు వేసి అక్కడ నుంచి యూరిన్ వస్తుంది అనమాట. మామూలుగా ఇప్పుడు మనుషుల్లో కూడా తినలేకపోతే గొంతులోంచి పైపు వేస్తారు కదా, అలా అనమాట. అలా మనం మూత్ర సంచిలోకి పైపు వేసి అక్కడ నుంచి మనం పొట్టకి అది ఫిక్స్ చేసేసి అక్కడ నుంచి వస్తుంది. దాన్ని ట్యూబ్ సిస్టాటమీ అంటారు. ఇలా రకరకాల మెథడ్ అనమాట. అంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ ఉంటుందో అదండి. ఒకవేళ బ్లాడరే రప్చర్ అయిపోయింది, బ్లాడరే పగిలిపోయినప్పుడు ఆ యూరిన్ మొత్తం పొట్టలో చేరడం అనేది అది చాలా టాక్సిక్ అనమాట. మొత్తం పొట్ట వాతావరణం అంతా మారిపోతుంది. అప్పుడు అది ఎమర్జెన్సీ సర్జరీ. అది బ్లాడర్ పగిలిపోయినప్పుడు ఎట్లా గుర్తించాలంటే పొట్ట రెండు వైపులా వాసి ఇట్లా బాగా ఏదైనా బెలూన్లో నీళ్ళు ఉన్నప్పుడు ఇలా ఊగుతుంటుందో అలా పొట్టలో నిండా నీళ్ళు ఇలా ఫ్లూయిడ్ థ్రిల్స్ అంటారు, అలా ఊగుతూ ఉంటుంది అనమాట. రెండు వైపులా వాపినప్పుడు బ్లాడర్ పగిలిపోయిందని అర్థమవుతుంది. అలాంటప్పుడు అది ఎమర్జెన్సీ సర్జరీ. ఇమ్మీడియట్గా రైతులు గుర్తించి వీలైనంత తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అప్పుడు పొట్టలోనికి మొత్తం ఆ ఫ్లూయిడ్ అంతా ఫ్లష్ చేసేసి నార్మల్ సెలైన్తో నార్మల్ pH అంటే మళ్ళీ నార్మల్ గాఢత ఉండేటట్టు చేసి ఆ పగిలిపోయిన యూరినరీ బ్లాడర్ని మళ్ళీ కుట్లు వేసి నార్మల్గా తీసుకొస్తారు. ఇలా అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఏ రకం దానికైనా మనకు మనుషుల్లో లాగానే మనకు పశువుల్లో కూడా అన్ని రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. మేడం, ఇప్పుడు శస్త్రచికిత్స చేసేటప్పుడు పశువుల్లో కానీ మూగజీవాల్లో కానీ ఎందులోనైనా సరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందంటారా? అలాగే ఆఫ్టర్ శస్త్రచికిత్స తర్వాత కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారా? కాంప్లికేషన్స్ అనేది కామన్ అండి, ఇబ్బందులు వస్తాయి. అంటే
పశువుని ఎంత త్వరగా ఇప్పుడు మనుషుల లాగానే ఎంత త్వరగా మనము డాక్టర్ని సంప్రదిస్తే అంత త్వరగా ఈ కాంప్లికేషన్స్ అనేవి అంటే ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు బ్లాడర్ రప్చర్ కానీ యురెత్రా రప్చర్ కానీ అంటే మూత్రసంచి పగిలిపోవడం కానీ వీటిలలో ఉన్నప్పుడు కోలుకునే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అదే ఇప్పుడు మూత్రనాళాన్ని ఓపెన్ చేయడం అంటే యురెత్రాస్టమీ చేసినప్పుడు ఓకే ఎనిమల్ కోలుకుంటుంది, మంచిగానే అవుతుంది. కాకపోతే రైతు ఏం చేయాలంటే ఈగలు వాలకుండా చూసుకోవాలి. మెయిన్గా ఈగలు వాలితే ఏంటంటే అక్కడ మ్యాగెట్స్ అంటే పురుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేప నూనె కానీ డీమ్యాక్ స్ప్రే కానీ చేస్తూ దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మళ్ళీ కుట్లు ఊడిపోకుండా జాగ్రత్తగా ఎప్పుడు తగు మోతాదులో అన్నీ శుభ్రంగా అందిస్తూ డ్రెస్సింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ 7 రోజులు యాంటీబయాటిక్ కంపల్సరీ వాడాలన్నమాట. అంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటారు. పశువు కదా అని దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనుషులకు ఆపరేషన్ అయితే ఎలా మనం జాగ్రత్త చూసుకుంటామో అలా జాగ్రత్తగా సపరేట్గా ఆ పశువుని సపరేట్గా ఉంచి మేత మంచిగా పెడుతూ తగి వాటర్ ఇస్తూ మందులు యాంటీబయాటిక్ మందులు కానీ అవన్నీ ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ 15 రోజుల తర్వాత కంపల్సరీగా కుట్లు విప్పించాలి. కుట్లు విప్పడం మానిపోయింది కదా అని వదిలేస్తే నిర్లక్ష్యం చేస్తే కుట్లు అలానే ఉండిపోతే అవి యాబ్సెస్గా మారే అవకాశం అంటే చీముగడ్డలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంప్లికేషన్స్ అన్ని రాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే శస్త్రచికిత్స తర్వాత కూడా రైతులు పశువును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని రకాలుగా అంటే ఎలా మెయింటైన్ చేయాలో మనుషులు ఎలా మెయింటైన్ చేయాలో వాటిల్లో కూడా అలాగే మెయింటైన్ చేయాలన్నమాట. అంతే ఆపరేషన్ శస్త్రచికిత్స అనేది మనిషికైనా పశువుకైనా సేమ్ ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు శస్త్రచికిత్స తర్వాత కూడా దానాలో కానీ అంటే ఫుడ్ విషయంలో పశువులకు ఇచ్చేటివి ఏమన్నా చేంజ్ ఉంటాయంటారా? శస్త్రచికిత్స తర్వాత అంటే ఒకసారి బాడీలో రాళ్ళు ఏర్పడే తత్వం వచ్చిందంటే మరలా వచ్చే అవకాశం ఉంటుంది. అయిన తర్వాత కూడా బాడీ తత్వం మారిపోయింది, అలా తత్వం మరలా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంట అనమాట. మరలా రాకుండా ఉండడం కోసం కొన్ని మెడిసిన్స్ ఇస్తారు డాక్టర్లు. ఆ పశువుని బట్టి సిచ్యువేషన్ బట్టి ఇస్తారు. ఆ మందులు వాడుతూ ఉండాలి కొన్ని రోజులు, 1 నెల 2 నెలలు వాడుతూ ఉండాలి. మరలా పచ్చి మంట వేయాలి. ఈ దానాలో కూడా మార్పులు తెచ్చుకోవాలి. మినరల్ మిక్చర్ కూడా ఎంత వాడాలి, దానా ఎంత వాడాలి అంటే ఆ పరిస్థితిని బట్టి మార్చుకోవాల్సి వస్తుంది. మేడం, ఇప్పుడు శస్త్రచికిత్స తర్వాత బ్రీడింగ్కి పనికొస్తాయి అంటారా? బ్రీడింగ్ అంటే మూత్రంలో రాళ్ళు వచ్చి ఇప్పుడు మేకపోతులో కానీ గొర్రె పొట్టెల్లో కానీ ఆ మూత్రనాళ కొసను కట్ చేయాల్సి వస్తుంటుంది. కాబట్టి బ్రీడింగ్కి అంత పనికి రావు. మళ్ళా ఇప్పుడు గిత్తల్లో అయితే గిత్తల్లో వచ్చింది అనుకోండి, మూత్రనాళం కట్ చేయాల్సి వస్తుంది, మూత్రనాళం ఓపెన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది బ్రీడింగ్కి పనికిరాదు దాదాపుగా. కాబట్టి ఈ సమస్య ముందే గుర్తించి అంటే బ్రీడింగ్ ఇంకా పనికి రాదంటారు. ఏమైనా అంటే పశువులు కానీ జీవాలు కానీ ఏదైనా వన్స్ శస్త్రచికిత్స ఒకసారి మూత్రనాళం మీద కత్తి పడిందంటే ఇంకా పనికిరాదు. ఓకే. అంటే మేడం, ఇప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అరికట్టవచ్చు అంటారు ఇలాంటివి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మెయిన్గా ఏంటంటే లక్షణాలు త్వరగా గుర్తించాలి, సీజన్ కాలాన్ని బట్టి అనుగుణంగా ఉండాలి, ఎప్పుడూ అది చేయొద్దు. ఇప్పుడు పాలిచ్చే గేదెలకు ఎలా మేత పెడుతున్నారు, దూడలకి తేడా ఉంటుంది, పాలిచ్చే గేదెలకు తేడా ఉంటుంది, ఎద్దులకు తేడా ఉంటుంది, జీవాలకు తేడా ఉంటుంది. కాబట్టి దేని దానా దానికే ఇవ్వాలి, దేనికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అన్నిటికీ గంపగుత్తగా ఒకేలాగా ఇవ్వకూడదు. కాన్సన్ట్రేషన్ ఫీడ్ అనేది దూడలకు తక్కువ ఇవ్వాలి. దట్టు మగ దూడలకు అనేది కాన్సన్ట్రేట్ ఫీడ్ అనేది తగ్గించాలి, పప్పు జాతి అనేది తగ్గించాలి. మగ దూడలకు కానీ మగ మేక పిల్లలకు కానీ పచ్చి మేత ఎంత తింటే అంత మంచిది, శుభ్రమైన నీరు తాగితే మంచిది. మేడం, ఇందాక మీరు ఆడదూడలు మగదూడలు అని చెప్తున్నారు కదా మేడం, అసలు దీని డిఫరెన్స్ ఏంటి? వేటిల్లో ఎక్కువగా వస్తాయి మేడం? మగవాటిలో ఎక్కువ వస్తాయండి, ఎందుకంటే మూత్రనాళం పొడవుగా ఉంటుంది, మూత్రనాళం వంపుగా ఉంటుంది, మళ్ళీ చాలా ఇరుగ్గా ఉంటుంది. కాబట్టి మగదూడలలోనే ఎక్కువ వస్తుంది. దట్టు ఈ దున్నపో దూడల్లో అంటే గేదె బఫెల్లో కాఫ్లో ఎక్కువ వస్తుంది దున్నపో దూడలు. ఓకే. ఇప్పుడు మరి పశువులకు కానీ జీవాలకు కానీ ఎటువంటి పశుగ్రాసాలు ఇవ్వాలి, ఎటువంటి దానా ఇవ్వాలి అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎలాంటి దానా ఇవ్వాలి, ఒకవేళ శస్త్రచికిత్స అయితే కనుక ఎటువంటి దానా ఇవ్వాలి, అట్లా డిఫరెంట్గా ఏమైనా ఉంటుందా దానా విషయంలో?
ఇప్పుడు మామూలుగా అయితే మనము 7 కేజీల వరకు ఎండుగడ్డి ఇస్తాము, 5 నుండి 35 కేజీల వరకు పశు దానా ఇస్తాము. మామూలుగా మనం డ్రై మ్యాటర్ అనేది 3% ఇస్తాం పాలిచ్చే గేదెల్లో, 1% మినరల్ మిక్చర్ ఇస్తుంటాం అనమాట. అలానే ఇప్పుడు ఇది అనేది నార్మల్ అనమాట. మేడం, ఈ దానా పశుగ్రాసాల గురించి తెలుసుకునే ముందు కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, కాల్ తీసుకుందాం. మేడం నమస్తే అండి. హలో, మీ పేరు? మేడం నమస్కారం, నా పేరు పరమేశ్ అండి, మా ములుగు జిల్లా చింతలపల్లి విలేజ్. ఓకేనండి, మేడంతో మాట్లాడండి, మీ సందేహం ఏంటో అడగండి. మేడం మేము వ్యవసాయం చేస్తాము, మాకు ఇట్లా ఎడ్లు ఉంటాయి అంటూ మరి దున్నుకోవడానికి పత్తిలో కానీ మిర్చిలో కానీ వాటిని మేము మామూలుగా కట్టేసుకొని మేపుకుంటాము. ఇప్పుడు మేము వ్యవసాయం స్టార్ట్ అయినాక ఈ మొక్కజొన్న మామూలుగా మన పొలాలు పూత అయిపోయాక వాటిని మేత కొట్టిన ఇచ్చి పెడతాం బయటికి మేయడానికి. ఇంటి ముందు కట్టేసుకున్నప్పుడు కొంచెం పశువు గట్టిగా ఉంటుంది. ఈ గడ్డి తిన్నాక ఏమవుతుందంటే మెత్తడి పెండ పెట్టి మొత్తం వరిగడ్డేస్తే మేయట్లేదు, కొంచెం బక్కగా అవుతాయి అవి. ఇప్పుడు దగ్గుతున్నాయి మేడం. దగ్గుతున్నాయంట మేడం? దగ్గుతున్నాయి. మొన్న వచ్చి వ్యాక్సిన్ వేస్తే మా దెబ్బల దగ్గర ఇట్లా వాపు వచ్చేసి గడ్డ ఉన్నాయి, ఇట్లా పట్టుకుంటే గడ్డ టైప్ లో ఉన్నాయి. నట్టల మంది ఎప్పుడు ఇచ్చారండి? ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. ఇప్పుడు వర్షాలు పడే ముందు మరొకసారి నట్టల మందు వేయించాలండి, ఎందుకంటే మొలకలు, తొలకరి వాన, లేత గడ్డి తినడం వల్ల వాటికి కొంచెం అజీర్తి సమస్యలు, తర్వాత పరాన్న జీవులు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం నట్టల మందు వేసుకుంటే మీకు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు మేము వాటికి ఏమైనా ఈ కాలు శక్తి వీపురాలు అవి ఏమైనా పెట్టుకోవచ్చా? అట్లా మనకు కాళ్ళు గుంజకుంటా నడవడానికి. ఇప్పుడు మంచిగా అరకడితే పొద్దుగాల కడితే సాయంత్రం దాకా ఇడవమన్నట్టు, మధ్యలో మళ్ళీ కొంచెం నీళ్ళు ఆపుకొని కట్టుకొని సాయంత్రం దాకా అచ్చు తోలుకున్నాడు, గింజలు పెట్టుకోడు, అట్లా దున్నుకుంటాం కదా దుక్కి. ఈ దున్నే టైంలో పశువు చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతుంటుందండి. స్ట్రెస్ ఫీల్ కాబట్టి మీరు ఎక్కువగా నీళ్లు అందిస్తుండాలి, మధ్యలో కొంచెం రెస్ట్ ఇస్తూ ఉండాలండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 1 hour 2 hours ఇస్తాము. మేత ఏం పెడుతున్నారు? ఏమంటే యాసింగ్ 1010 మన 6:30 అట్లాంటి గడ్డిగా వేస్తాం. మధ్యాహ్నం వేరే ఉండదు, పచ్చి మేతనే ఉండదు. దానా పెడుతున్నారా? దానా ఏముండదు మేడం, ఇక మీరు పనికి వాడుకుంటారు అంటే ఇప్పుడు ఇచ్చి పెడతాము, ఇంకొక 10-15 రోజుల వరకు ఇచ్చి పెడతాము. ఇక తర్వాత అప్పటికి అందరూ వ్యవసాయం కదా, అందరు దున్నుకుంటారు, చుట్టూ ఉన్న కాంపౌండ్ మొత్తం దున్నుకునే వరకు ఆ పచ్చి మీద దొరకదు, ఇక ఓన్లీ ఎండిగడ్డే దొరుకుతుంది. అందుకే పాతర గడ్డి తయారు చేసి పెట్టుకోవాలండి, ఇట్లాంటి సమయాల్లో మీకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం. పచ్చిమేత ఉన్నప్పుడే నిల్వ చేసుకోవాలి. పాతర గడ్డి ఎలా తయారు చేయాలి అనేది మీకు ఒకసారి శాస్త్రవేత్తలను అడిగితే చెప్తారు. ఒక గుంతలో మీరు మొక్కజొన్న కంకులు ఉన్నప్పుడు, పాల కంకులు ఉన్నప్పుడే కోసేసి మీరు తయారు చేసి పెట్టుకుంటే ఇట్లాంటి టైంలో పశువుకి బలమైన ఆహారం ఇచ్చిన వాళ్ళుగా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ ప్రోటీన్స్ ఏమన్నా ఇచ్చే అవకాశాలు మనకు వ్యవసాయ శాఖ నుంచి దొరుకుతాయి? దానా లాంటివి దానాలు ఉంటాయండి, మినరల్ మిక్చర్ కూడా దొరుకుతుంది. మీరు మల్టీవిటమిన్ ఇట్లాంటి దున్నే టైంలో కంపల్సరీ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ వేయించండి, ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అంటే మేము మామూలుగా కాల్ శక్తి ఉంటుంది కదా, కాల్షియం ఇస్తున్నా కానీ బి కాంప్లెక్స్ వేరండి, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇప్పించండి. మేడం, ఇందాక మీకు అంటే పశువులకు ఇచ్చే దానా పశుగ్రాసాల గురించి అడుగుతున్నాను మేడం. అంటే జీవాలకు కానీ పశువులకు కానీ ఎటువంటి దానా ఇవ్వాలి, ఎటువంటి పశుగ్రాసాలు ఇవ్వాలి, కంటిన్యూ చేయండి మేడం. పశుగ్రాసాలు గడ్డి జాతి పశుగ్రాసాలు ఎక్కువగా ఇవ్వాలి మూత్ర సమస్యలు తగ్గించడానికి. పప్పు జాతి పశుగ్రాసాలు అనేది మామూలుగా 2/3 గడ్డి జాతి, 1/3 పప్పు జాతి ఇస్తాము మనం. పప్పు జాతిలో లూసను, బసిము ఇవన్నీ ఉంటాయి. తర్వాత గడ్డి జాతిలో మొక్కజొన్న, జొన్న, సజ్జలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. హైబ్రిడ్ నేపేరు ఇవన్నీ జాతులు ఉంటాయి. ఈ జాతులు బెటర్ అన్నమాట. అంటే మామూలుగా ఇచ్చేదానికంటే కూడా పప్పు జాతులు దాదాపుగా తగ్గించేసేసి గడ్డి జాతులను ఎక్కువగా ఇస్తే మనము విటమిన్ ఏ ఎక్కువ ఇచ్చిన వాళ్ళం అవుతాము, మరి ఈ ప్రోటీన్ శాతాన్ని తగ్గించిన వారం అవుతాము. ఇందులో కూడా మొక్కజొన్న, పత్తి చెక్క కాన్సన్ట్రేషన్లో కూడా మనము పల్లి పొట్టు ఇవన్నీ వాడుతున్నప్పుడు కూడా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండగా మంచిది. అందులో కూడా ఆయిల్ కంటెంట్ తగ్గించింది. ఇప్పుడు గోధుమ పొట్టులో ఏంటంటే
ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గోధుమ పొట్టు కూడా అట్లాంటి వాటిని అవాయిడ్ చేయాలన్నమాట. అంటే మనము కొంచెం చేంజెస్ మార్పులు తీసుకురావాలి. మనం ఇచ్చే దానాలో కానీ ఈ మినరల్ మిక్చర్ కూడా మనం 1% యాడ్ చేయాలి. అందులో అన్ని లవణాలు ఉండేట్టు చూసుకోవాలి. ఆ విధంగా మనం లవణాన్ని కానీ ఈ దానాన్ని కానీ మనం ఈ పశుగ్రాసాల్లో కానీ మనం జాగ్రత్తలు పాటిస్తూ మనం నీటిని కూడా కరెక్ట్గా ఇస్తూ ఉంటే మనం అరికట్టవచ్చు. మేడం, ఇప్పుడు శస్త్రచికిత్స తర్వాత పశువులు కానీ జీవాలు కానీ ఎంతవరకు కోలుకునే అవకాశాలు ఉన్నాయి మేడం? కోలుకునే అవకాశాలు అంటే ఇప్పుడు మనము పశువులు ఎంత టైంలో మనం గుర్తించిన దాన్ని బట్టి ఉంటుంది. పశువు యొక్క వయసును బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎద్దులు బాగా వయసు అయిపోయింది, ఏజ్ ముసలి ఎద్దులు అంటే అంత కోలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే దూడల్లో కానీ ఈ గిత్తల్లో కానీ ఇప్పుడు మేక పిల్లలు కానీ చిన్న వయసులో మనం ఈ ప్రాబ్లం వచ్చినా కూడా అంటే ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటాయి, తర్వాత రీజనరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కిడ్నీలు కానీ ఏవైనా కూడా రీజనరేషన్ కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే మరలా పునరుత్పత్తి అవుతాయి అన్నమాట కణాలు. ఇప్పుడు శస్త్రచికిత్స అంటే డ్యామేజ్ అంటే ఇప్పుడు యూరిన్ మొత్తం టోటల్ బ్లాకేజ్ అంటే మొత్తం యూరినరీ ట్రాక్ అనే టోటల్ బ్లాకేజ్ అవ్వలేదు, కొంతవరకే పార్షియల్ బ్లాకేజ్ అంటే కొంతవరకు మాత్రం బ్లాకేజ్ అయినప్పుడు ఎక్కువగా రికవరీ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు టోటల్ బ్లాకేజ్ అయింది, ఎక్కువ రైతు గుర్తుపట్టలేదు, ఒక 4-5 రోజులు అలానే ఉండిపోయింది అన్నప్పుడు లోపల ఇంకా రప్చర్ అవ్వకపోయినా బ్లాడర్ అటోనీ అంటారు. బ్లాడర్ అటోనీ అంటే ఇప్పుడు మనము మూత్రం నిండినప్పుడు బెలూన్ లాగా మన బెలూన్లో గాలి ఊతే ఎలా బెలూను వ్యాకోచించి బెలూన్లో గాలి పోయినప్పుడు ఎలా సంకోచిస్తుందో అంటే వ్యాకోచించి సంకోచించడం అనేది ఇప్పుడు బెలూన్ లక్షణం అనమాట. సేమ్ బెలూన్ లాగానే మూత్రసంచి కూడా సంకోచించి వ్యాకోచిస్తున్నమాట. అంటే మన మూత్రము ఆపుకోవద్దని పెద్దవాళ్ళు అంటారు చూడండి. మెయిన్గా మన లేడీస్ ఎక్కువ మూత్రం ఆపుకోవద్దని చెప్తారు. ఎందుకంటే మనం ఎక్కువసేపు అలానే మూత్రసంచిలో ఉంచితే అలా వ్యాకోచించి ఆగిపోతుంది అనమాట. ఆగిపోవడం అంటే ఇంకా మళ్ళీ సంకోచించడం ఆగిపోతుంది. అంటే దాన్ని బ్లాడర్ అటోనీ అంటారు. అది చాలా డేంజరస్ అంటే ఇంకా మళ్ళీ తిరిగి తన స్థానానికి రాదనమాట. అంటే ఇంకా తిరిగి తన స్థానానికి రాదు అంటే యూరిన్ బ్లాడర్లోనే ఉండిపోతుంది. యూరిన్ మూత్రసంచిలో ఉండి విసర్జన అవ్వదు. అంటే అంత నార్మలే ఉంటుంది, ఏం రాళ్ళు ఉండకపోయినా కూడా అంత నార్మల్ ఉన్నా మూత్ర విసర్జన అవ్వదు. దాని బ్లాడర్ అటోనీ అంటే దాని సంకోచించే కెపాసిటీ పోయిందనమాట. అంటే అని కాబట్టి రైతు అనే వాళ్ళు సేమ్ మనకి ఎట్లా జాగ్రత్త తీసుకుంటున్నామో మన ఆరోగ్యం పట్ల ఎట్లా జాగ్రత్త తీసుకుంటున్నామో వాటిని కూడా మనలాగానే జాగ్రత్త చూసుకొని అవి సరిగా మూత్రం పోస్తున్నాయా, అవి ఏమైనా మూత్రం పోసేటప్పుడు ఇబ్బంది పడుతున్నాయా, ఆ పొట్ట కింద కూడా మనం చేయి పెట్టి చూడాలి. పొట్ట కింద చేయి పెడితే ఒకవేళ బ్లాడర్ ఎక్కువ అంటే మూత్రసంచి ఎక్కువగా వ్యాకోచించి అలానే ఉండిపోయింది అనుకోండి, పొట్ట కింద ఇప్పుడు మన కడుపుతో ఉన్న పశువు ఎట్లా పొట్ట ఉబ్బి ఉంటుందో అలా గట్టిగా ఉంటుంది అనమాట. టెన్స్డ్ అబ్డామిన్ అంటారు, అలా ఉంటుంది అనమాట. కాబట్టి మనం అవన్నీ అంటే కొంచెం పని వాళ్ళ మీద కాకుండా ఎవరు పశువుల్ని పెంచుతారో వాళ్ళు క్లోజ్ అబ్జర్వేషన్ అంటే దగ్గర నుండి చూస్తూ ఉంటే ఈ సమస్యలు మనం అధిగమించవచ్చు, మన పశువుని ప్రాణాలని కాపాడుకోవచ్చు. మేడం, ఒకవేళ ఈ మూత్రపిండంలో మూత్ర వ్యవస్థలో కానీ రాళ్ళ సమస్య ఏర్పడినప్పుడు శస్త్రచికిత్స చేయించాలి అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలాంటి చికిత్సలు చేసేటివి? మన తెలంగాణ రాష్ట్రంలో ఈ శస్త్రచికిత్సలు అనేది హైదరాబాదులో మన యూనివర్సిటీలో వెటనరీ యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట. యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మా పివి నరసింహ బెండాని యూనివర్సిటీలో, ఇది రాజేంద్ర నగర్లో ఉంటుంది, పివిఎన్ఆర్ టీవీయు. ఈ రాజేంద్ర నగర్లో అందరూ సీనియర్ ప్రొఫెసర్స్ అందరూ ఉంటారు. వీళ్ళు అన్ని రకాల వైద్యాలు చేయడానికి అనుభవజ్ఞులు ఉంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాదే కాకుండా డిస్టిక్స్లో అంటే కోరుట్లలో ఉన్నది. కోరుట్ల అంటే కరీంనగర్, జగిత్యాల డిస్టిక్, కోరుట్లలో కూడా మనకు వెటర్నరీ కాలేజ్ ఉన్నది. తర్వాత వరంగల్ ఉన్నది. ఇవి మెయిన్ స్టేషన్స్ అన్నమాట. ఇక్కడ అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు పెద్ద వాళ్ళు ఉంటారు. ఇంత మాత్రం కాకుండా ఇప్పుడు మన అన్ని డిస్టిక్స్లో ఇప్పుడు కరీంనగర్ కానీ ఎక్కడైనా ఆదిలాబాద్, నిజామాబాద్ ఎక్కడైనా జిల్లా హెడ్ క్వార్టర్లో పాలిక్లినిక్ అని ఉంటుంది అనమాట. జిల్లా హెడ్ క్వార్టర్లో అక్కడికి వెళ్తే కూడా మనకు ఆపరేషన్స్ చేసే సదుపాయాలు ఉంటాయి.
ఓకే, అంటే పశువు పుట్టినప్పటి నుంచి కూడా పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు మేడం, జీవాల్లో కానీ పశువుల్లో కానీ? పశువు పుట్టినప్పటి నుంచి పెరిగినప్పుడు అంటే మనము పెంచుకునేటప్పుడే కానీ మేల్ జాతి రకాన్ని ఎంచుకోవాలి. అంటే తల్లి యొక్క హిస్టరీ తెలుసుకోవాలన్నమాట, తల్లిదండ్రుల యొక్క చరిత్ర తెలుసుకోవాలి. తల్లి తండ్రులకు ఏమన్నా ఆల్రెడీ ఇట్లాంటి వ్యాధులు సోకే అవకాశం ఉందా, మూత్ర వ్యవస్థలో వ్యాధులు సోకే అవకాశం ఉన్నాయా, ఆల్రెడీ తండ్రి ఏమైనా ఇలా మూత్ర వ్యవస్థలో రాళ్లతోటి సమస్యతో ఉన్నారా అనేది దాదాపుగా చెప్పరు రైతులు. కానీ మనము ఆల్రెడీ తెలిసిన ఫామ్లో కానీ అలా ఉన్నా తెలుసుకుంటే మనము ఆ చరిత్రను బట్టి ఉంటే, ఒకవేళ ముందే తెలిస్తే మనం దానాలో మార్పులు చేసుకుంటూ పెంచితే సరిపోతుంది. అలాంటి వాటిని కొనకుండా ఉండాలి. ఒకవేళ కొన్నారే అనుకో మనకు తొందరలో తెలిసిపోతుంది అనమాట ఆ బాడీలో తత్వము. మళ్ళీ హార్మోన్ కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దాదాపుగా క్యాస్ట్రేషన్ అనేది అంటే విత్తుగొట్టడం అనేది మనము లేటుగా చేసుకుంటూ ఉండాలన్నమాట. మామూలుగా ఇప్పుడు మటన్ కోసం అనేది కూడా చేస్తూ ఉంటారు, అట్లా కాకుండా మనం లేటుగా చేయాలి. మళ్ళీ షెడ్లో కానీ ఎక్కువ అవుట్ గ్రేజింగ్ కూడా మనం చేస్తే బెటర్. స్టాల్ ఫీడింగ్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది మనకు, బయట తిరిగితే కూడా ఎక్సర్సైజ్ బాగుంటుంది. రైట్ మేడం, అంటే పశువుల్లో అలాగే మూగజీవాలన్నింటిలో కూడా మూత్ర వ్యవస్థలో రాళ్ల సమస్య వస్తే ఎటువంటి చికిత్స విధానం పాటించాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు మేడం. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం స్రవంతి, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ, పశువైద్య కళాశాల, కోరుట్ల. ఫోన్ నంబర్ 8985418372.